కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. త్రివేణి సంగమంలో మదనానంద సరస్వతి స్వామి వారు తొలి స్నానం ఆచరించారు. 12 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా చేరుకున్నారు. మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో పుణ్య స్నానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. పుష్కరాలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు పుష్కరాలకి సంబంధించి ఇటు అధికారులు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై వేద మంత్రోచ్చరణల మధ్య సరస్వతి పీఠాధిపతి మాధవానంద ఆధ్వర్యం లోపల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానాలు ఆచరించి పుష్కరాలను ప్రారంభించారు. ఇక సరస్వతి విఐపి ఘాట్ వద్ద ప్రస్తుతం అయితే భక్తుల కోలాహలం నెలకొంది. పుష్కర స్నానాల కోసం అయితే భారీగా అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా భక్తజనులు కూడా హాజరై ప్రస్తుతం పుష్కర స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన గడియలు రావడంతో అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదికి పుష్కరుని ఆవాహన చేసి 5 గంటల 44 నిమిషాలకు పీఠాధిపతి మంత్రి శ్రీధర్ బాబు దంపతుల చేత అటు గణపతి యాగం చేయించారు. యాగం తర్వాత మొదటి పుష్కర స్నానం చేసి అంతర్వాహిని వద్ద ప్రస్తుతం పుష్కరానికైతే అంకురార్పణ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు కూడా ఈ సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగబోతుంది. ఇక ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా పుష్కరాలకు హాజరు కాని నేపథ్యం లోపల ప్రస్తుతము ఈ యొక్క పుష్కర ఘాట్ ప్రాంతం అంతా కూడా కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. విఐపీల కోసము, సాధారణ భక్తుల కోసము మరొక ఘాట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 3500 మంది పోలీస్ బలగాలు ఈ పుష్కరాల కోసం బందోబస్తులో 3 షిఫ్టుల్లో ఉండబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరానికి చేరుకుంటారు. వచ్చిన తర్వాత యాగం నిర్వహించి సరస్వతి నదికి హారతులు దించిన తర్వాత 10 ఫీట్లతో నిర్మించినటువంటి ఏకశిలా విగ్రహమైన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆ తర్వాత విఐపి ఘాట్ వద్ద పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత తిరుగు ప్రయాణంలో మంత్రి శ్రీధర్ బాబు ఇంటికి వెళ్లి అక్కడే భోజనం చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం కావచ్చు. సో ఈ రోజున వివిఐపీలంతా రానుండడము, సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్న నేపథ్యం లోపల భారీ స్థాయి భద్రత అయితే కొనసాగుతుంది. ఇంకా మరోవైపు దాదాపు కీలకమైనటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో అంతర్వాహినిగా సరస్వతి ఉన్నటువంటి ఏకైక ప్రాంతము కాళేశ్వర ప్రాంతము. సో ఇక్కడ సరస్వతి నదికి ఈ రోజున పుష్కరాలు నిర్వహించడం అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి ఘట్టం కాబట్టి ఈ యొక్క పుష్కరాల పాల్గొనడానికి దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది పైగా భక్తులు వస్తున్న అంచనా నేపథ్యంలో 35 కోట్ల నిధులను విడుదల చేసి ఇప్పటికే ఏర్పాట్లు, పుష్కర ఘాట్లు, చల్వ పందిళ్లు, మంచిళ్ల వస్తీ పూర్తి స్థాయి లోపల ఘాట్ల వద్ద కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క సరస్వతి పుష్కరాలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యం లోపల దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసేందుకైతే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపటి నుంచి కూడా అటు వివిఐపీల రాకడ తాకిడి పెరుగుతున్న నేపథ్యం లోపల మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యం లోపల భారీ స్థాయి లోపల ఈసారి ఒక్కరోజే దాదాపు 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఆ స్థాయిగా ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సరస్వతి పుష్కరాలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అటు దేవాదాయ శాఖతో పాటు కీలక శాఖలన్నీ కూడా పుష్కరాలను విజయవంతం చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి. దాంతో పాటుగా దాదాపు 280 పైగా ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా పుష్కరాల కోసం కూడా ఏర్పరుస్తారు. మొత్తానికి సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం నిర్వహించి విజయవంతం చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పరిచిన పరిస్థితి. ప్రస్తుతం ఒక్కొక్కరిగా తాకిడైతే భక్తుల తాకిడి పెరుగుతూ పుష్కర స్నానాల కోసం అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ వేణు.